under your leaders win. So that is why I am here. That is, you see, there is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than లైవ్ ఇచ్చేసి వస్తాం ఏంటి వస్తారు కాస్త విచిత్ర పరిస్థితి కొనసాగుతా ఉంది. మొన్నటి వరకు కాన్ఫిడెంట్ తో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ చతికిల పడిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా బీజేపీ అనూహ్యంగా మెజారిటీ మార్క్ దాటి ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయా అనిపిస్తా ఉంది. బీజేపీ పవర్ లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా భవానీపూర్ కి సంబంధించి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో మమతా బెనర్జీ వెనుకంజ వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తం 154 సీట్ల ఆధిక్యం పైగా బీజేపీ ముందుకు దూసుకెళ్తా ఉంది. టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనేటువంటి చర్చ ఉన్నటువంటి సందర్భంలో కూడా కేవలం 120, 130 కాస్త డౌన్ అనేట్టుగా కనిపిస్తూ ఉంది. డైరెక్ట్గా భవానీపూర్ నియోజకవర్గంలోనే మమతా బెనర్జీ ఓటమి చెందనున్నారు అనేటువంటి రిజల్ట్ బయటికి రావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది ఇప్పుడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఇవన్నీ ఒకవైపు ఉంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇప్పటివరకు అందినటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భద్రత పెంచారు, సెక్యూరిటీ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. చూస్తూ ఉన్నాం సెక్యూరిటీకి సంబంధించి ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు లోపలికి వెళ్ళడానికి. అక్కడ లోపల జూమ్లో చూస్తే బీజేపీ జెండాలు భవానీపూర్కు సంబంధించినటువంటి ఏరియాలో బీజేపీ జెండాలు కనపడతా ఉన్నాయి. షామియానా కింద చాలా వాహనం ముందు బీజేపీ జెండాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. పువ్వు గుర్తుతో ఉన్నటువంటి బీజేపీ జెండాలు కనపడుతుండడం, అక్కడ కాస్త కోలాహలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక క్లారిటీకి వస్తూ ఉన్నారు. బీజేపీ స్టేట్లో అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ఉన్నటువంటి ఫలితాలు ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాలను చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టనుంది అనేటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకటి గతంలో కమ్యూనిస్టులు బీజేపీని గెలిపించారు. మమతా బెనర్జీ పైన కోపంతో కమ్యూనిస్టు పార్టీ లేకుండా కుట్ర చేశారు. అప్పుడు వారిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి లేకుండా చేశారు. సో వారు కోపంతో అభిమానులు వారికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పహలే రామ్ బాద్మే కమ్యూనిస్టు పార్టీ అనేటువంటి ఒక స్లోగన్తో వాళ్ళు బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి 2021లో. అప్పటి నుంచి బీజేపీ పుంజుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఈ రకంగా ఈరోజు డైరెక్ట్గా అధికారాన్ని చేపట్టే దిశగా ముందుకు పోతా ఉంది. అనేక రకాలైనటువంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అందినటువంటి ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అప్డేట్స్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. ఇప్పటివరకు ఇంకా మిగతా అనధికారిక సమాచారం అందినటువంటి దాంట్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున లీడ్లో ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం పశ్చిమ బెంగాల్లో పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున మెజారిటీ వైపుగా ముందుకు వెళ్తా ఉంది బీజేపీ. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్స్లో భవానీపూర్లో కూడా మమతా బెనర్జీ ఓటమి చెందనున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఆమె పోటీ చేసినటువంటి రెండు ప్లేస్లో పోటీ చేసినటువంటి సువేందు అధికారి బీజేపీ ప్రతిపక్ష నాయకుడు
లీడ్లో ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది సమాచారం అందుతా ఉంది. చూడాలి, కొద్దిసేపట్లో మరింత క్లారిటీ రానుంది. ఎగ్జాక్ట్లీ 11:30-12లో పశ్చిమ బెంగాల్లో రూరల్ నుంచి